ఈ మూవీ వస్తుంది కదా, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లేదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది సినిమా అని అనుకుంటున్నాను. ఓకే, సో సాంగ్స్ ఎలా అనిపిస్తాయి చిక్రీ? సూపర్ గా ఉన్నాయి సాంగ్స్. రామ్ చరణ్ స్టెప్ కూడా చాలా బాగుంది. ఓకే, మంచి ట్రెండ్ అవుతుంది కదా సోషల్ మీడియాలో. అవుతుంది, చాలా బాగా. ఓకే. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు బాగాలేదని. చేసిన వాళ్ళు అలా చేస్తారండి, అంతే. అందరం పట్టించుకోకూడదు కదా. రామ్ చరణ్ సినిమా అంటేనే హైలైట్ అవుతుంది. వేరే వాళ్ళ కోసం మనకు ఎందుకు పట్టించుకోవడం? చరిత్ర తెలుగు రాష్ట్రాలు సారి రాస్తాడు డెఫినెట్ గా. సో ఏం నచ్చింది పెద్ద ఆ లుక్స్, ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది? హెయిర్ కట్ చాలా బాగుంది. దాని తోడు తను వాకింగ్ చేసుకొస్తే చూడడానికి కూడా చాలా సూపర్ గా ఉన్నాడు అన్నట్టు. చిన్నప్పుడు చిరంజీవి లా ఉన్నాడా చరణ్? ఓకే, సో హీరోయిన్ ఎలా అనిపించింది? అన్నది అమ్మాయి కూడా చాలా మెత్తనమ్మాయి, బాగా నటించింది అన్నది. బీజిఎం ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఓకే, సినిమా కలెక్షన్ ఎంత రావచ్చు? అంటే కలెక్షన్ అంటే చెప్పలేం కానీ బాగా రావచ్చు. పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుందా? అవుతుంది. సో ఏం చెప్తారు ఓవరాల్ గా పెద్ద గురించి చెప్పమంటే? ఇది అంటే సూపర్ గా ఉంది, సాంగ్స్ గట. అదే నేను జూనియర్ ఆర్టిస్ట్ నే చేశాను కూడా. వెళ్ళారా షూటింగ్? వెళ్ళారా మీరు? వెళ్ళా, పెద్దకి వెళ్ళాను. సో ఎలా ఉన్నాడు చరణ్ అన్న షూటింగ్ లో? అబ్బాయి చాలా బాగున్నాడు, మంచివాడు కూడా. ఎలా ఎలా ఏం చేశారు మంచి మీకు? అంటే బాగా పలకరించడం, జూనియర్ ఆర్టిస్ట్ ని గౌరవంగా చూడడం కూడా బాగా చేస్తాడు. జూనియర్ ఆర్టిస్టులతో కూడా మాట్లాడతాడు అన్న చరణ్ అన్న. అదే తనకు ఒకవేళ షూట్ కి అయినట్టు వస్తే కొంచెం పక్కకు ఉండమ్మా, చేతులు తగులుతాయి కట పాపం, అలా చెప్పాడు తను. దాన్ని బట్టి చెప్పొచ్చు కదా, మంచి మనిషి కాదన్న. ఎలా ఉంటాడు షూటింగ్ లో? ఎలా ఉంటాడు అమ్మ చరణ్? డీసెంట్, చాలా మంచిగా ఉంటాడు, రీసెంట్ గా ఉంటాడు. ఓకే, సో చరణ్ రియల్ గా చూసారు కదా, ఎలా అనిపించింది? మీ ఫీల్ ఏంటి? ఓ హ్యాపీ, ఫస్ట్ టైం అవుతే అమ్మా చాలా సంతోషపడ్డాను నేను. సో వాయిస్ ఎలా అనిపించింది చరణ్ అన్నది? వాయిస్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏం చెప్తారు దగ్గర నుంచి చూసారు కదా ఆయన? పర్లేదు, చాలా బాగుంటాడు. అంటే దగ్గర నుంచి అంటే బాగుంటాడు మనిషి, అంతే. ఇక అందు గురించి ఏం చెప్తాం.